ఇక్కడ కనిపిస్తున్న ఈ కమాండ్ ని మీరు ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ లో సెర్చ్ బార్ లో ఇచ్చినట్టయితే ఎప్పుడైతే వెబ్ అప్లికేషన్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తుందో అప్పుడు ఇంటర్నల్ సర్వర్ లో ఉన్న అన్ని ఫైల్స్ అనేవి కంప్లీట్ గా డిలీట్ అయిపోతాయి గైస్. ఈ వీడియోలో నేను మీకు కమాండ్ ఇంజెక్షన్ ఈ వల్నరబిలిటీ గురించి డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 Days of Cyber Shorts డే 43. జనరల్ గా మనకి వెబ్ అప్లికేషన్ లో మోస్ట్ ఆఫ్ ది వల్నరబిలిటీస్ ఎక్కడి నుంచి వస్తాయంటే యూజర్ ఏదైనా వెబ్ అప్లికేషన్ లో ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్ ని ప్రాపర్ గా వాలిడేట్ చేయలేకపోవడం వల్ల వెబ్ అప్లికేషన్ అక్కడే మనకి ఆల్మోస్ట్ చాలా వల్నరబిలిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి గైస్. సేమ్ ఈ కమాండ్ ఇంజెక్షన్ కూడా మనకి ఇన్పుట్ వాలిడేషన్ అనేది ప్రాపర్ గా లేకపోవడం వల్లనే ఈ వల్నరబిలిటీ అనేది వస్తుంది అనమాట. లైనెక్స్ కమాండ్స్ యూజ్ చేసేసి మనం లైనెక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సేమ్ అలానే మనకి ఆర్బిటరీ కమాండ్స్ ఉంటాయి అనమాట. సో ఇవి కంప్లీట్లీ మెలీషియస్. సో ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ లో మనకు ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్ అనేది ప్రాపర్ గా వాలిడేట్ చేయలేకపోతే ఆ ప్లేస్ లో అటాకర్స్ ఆర్బిటరీ కమాండ్స్ అని ఇస్తారు అనమాట. సో ఈ ఆర్బిటరీ కమాండ్స్ ద్వారా ఇంటర్నల్ సర్వర్ ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ కమాండ్ ని మీరు ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ లో సెర్చ్ బార్ లో ఇచ్చినట్టయితే ఆ వెబ్ అప్లికేషన్ ఇన్పుట్ ని కనుక ప్రాపర్ గా వాలిడేట్ చేయకపోతే ఈ కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే వెబ్ అప్లికేషన్ ఈ కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుందో అప్పుడు ఇంటర్నల్ సర్వర్ లో ఉన్న అన్ని ఫైల్స్ అనేవి కంప్లీట్ గా డిలీట్ అయిపోతాయి గైస్. ఎస్ మీరు విన్నది కరెక్టే. అండ్ అలాగే ఈ వల్నరబిలిటీ యొక్క ఇంపాక్ట్ ఏంటి అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేశాను గైస్. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.